హలో ఫ్రెండ్స్, ఈరోజు టెర్రస్ పైన కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. కొన్ని మందారం ఫ్లవర్స్, కొన్ని పారిజాతం ఫ్లవర్స్ తీసుకున్నాను. కొన్ని శంఖ్ ఫ్లవర్స్. కుండీల్లో వైట్ కలర్ వచ్చినాయి, ఈరోజు బ్లూ కలర్ రాలేదు. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ రెడీ అయినాయి, అవన్నీ కోసేస్తున్నాను. పైన పెట్టినాకే తోటకూర ఇవి ఎండలో బాగా వస్తున్నాయి. నీడలో ఉంటే తోటకూర అన్నీ పడిపోయినాయి. కంపల్సరిగా ఎండ ఉండాలి. టమాటా మొక్కలు నారు కింద ఉంటే సరిగా రాలేదు, పైన పెట్టినాక హైట్ వచ్చింది, బుషీగా వచ్చింది. అందులో కొన్ని ఫ్లవర్ సీడ్స్ కూడా వేశాను, అవి కూడా చాలా బాగా వచ్చినాయి. కంపల్సరిగా వీటికి ఎండ ఉండాలి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. పారిజాతం ఫ్లవర్స్ ఈరోజు చాలా వచ్చినాయి. ఈ బౌల్లో పెట్టాను. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. చాలా డెలికేట్గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్ ఉంది కదా, వాటిని బాగా యూజ్ చేస్తారు కలర్స్. ఈరోజు చాలా ఎక్కువ వచ్చినాయి పారిజాతం ఫ్లవర్స్. ఈరోజు పూజ చేసుకోవటానికి పారిజాతం ఫ్లవర్స్, కొన్ని మందారం ఫ్లవర్స్ కోసాను. ఇవి మార్నింగ్ విప్పట్లేదు, ఇలా లేట్గా ఉంటేనే విప్పుతున్నాయి. టెర్రస్ పైన మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి, ఈరోజు విప్పినాయి. ఇక్కడ వైట్ సింక్ ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ కోసేస్తున్నాను. చిన్న డబ్బాలో వచ్చింది ఈ ఫ్లవరు. ఈ కలర్ ఫ్లవర్స్ కోసం సీడ్ ఉంచాను, ఇంకొంచెం డ్రై అయినాక వేస్తాను మళ్ళీ. తోటకూర సీడ్స్ కోసం ఉంచాను, ఇలా పడి వచ్చినవే బాగా వస్తున్నాయి వేసినప్పుడు కన్నా. అందులో అన్నిట్లో వేసేస్తేనే బాగుంటాయి, బాగా వస్తున్నాయి. ఇక్కడ టమోటా నారు చాలా బాగా వచ్చింది ఇక్కడ పెట్టినాక. ఈరోజు కొన్ని బంతి పువ్వులు కోసేస్తున్నాను. క్యాలీఫ్లవర్ వస్తుంది, ఫస్ట్ టైం పెట్టాను నేను. ఇక్కడ ఫ్లవర్స్ ఒకే చోట వచ్చినాయి. ఈ ఫ్లవర్స్లో కొన్ని ఫ్లవర్స్ విప్పిని కోసేస్తున్నాను. ఇంకా చాలా చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఎంత హార్వెస్ట్ చేస్తే అంత బాగా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్. కొయ్యకుండా వదిలేస్తే ఇంకా రావు నెక్స్ట్ మొగ్గలు. అందుకే ఎప్పుడు విప్పినప్పుడు నేను ఇలా కోసేసుకుంటున్నాను. ఇవన్నీ మొత్తం ఇలా గుచ్చేస్తాను దండలాగా. ఒకరోజు కోసినవి సరిపోవట్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ డే కోసిన ఇవి కలిపేసి గుచ్చుతున్నాను, అప్పుడు సరిపోతున్నాయి. ఇక్కడ ఫ్లవర్ విప్పింది, కోస్తున్నాను. తోటకూర ప్లాంట్ సీడ్ ఫామ్ అవుతున్నప్పటి నుంచి బాగా వస్తున్నాయి. సీడ్ కోసం ఉంచితే చాలా బాగా ఎదుగుతున్నాయి. ఈ సీడ్ డ్రై అయ్యేసరికి మొక్కలే రెడీ అయిపోతున్నాయి. ఒక్క మొక్క ఉంటే చాలు, చాలా సీడ్స్ వస్తాయి. బాగా ఎండనివ్వాలి, లేకపోతే రావు అవి. బ్లాక్వే నాకు బాగా వచ్చినాయి. ఈ తెల్లవి తీసుకున్నాను ఈసారి, అవి నాకు సరిగా రాలేదు. ఇంకా ఇక్కడ ఈ ఫ్లవర్ బాగా విప్పింది, ఈ ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను. ఈ గ్రో బ్యాగ్లో ఏవి పెట్టినా చాలా బాగా వస్తున్నాయి. పెద్ద కంటైనర్లో పెడితేనే వస్తాయి, ఇలా చిన్న చిన్న వాటిల్లో రావు. కూల్ డ్రింక్ బాటిల్స్లో కూడా బాగా పూసినాయి.
కానీ ఎక్కువ రాలేదు, ఇంత బాగా రాలేదు అసలు. బీరకాయలు కూడా గ్రో బ్యాగ్లోనే బాగా వస్తున్నాయి, అందుకే మళ్ళీ పెట్టేశాను సెకండ్ టైము. కాపు అయిపోతావన్నీ లాగేసి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి చిన్న చిన్నగా. అప్పుడే ఫిమేల్ ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి. బీరకాయలు త్వరగా వచ్చేస్తాయి. చిక్కుడైతే చాలా టైం పడుతుంది. క్రీపర్ ప్లాంటు దోమ పడిందంటే ఇంకా అంతే, అది విసిగిస్తూ ఉంటుంది. బూడిద కొట్టిన ఏదైనా బ్రష్తో ఇట్లా అనేస్తే పోతాయి, లేదంటే వాటర్తో అయినా కడిగేయాలి. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసాను. ఇవి ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి, నెక్స్ట్ టైంకి వస్తాయి ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ విప్పేసింది, కోసేస్తున్నాను. ఇవి నేను కోసినాక ఇలా కటింగ్ వేస్తూ ఉంటాను, అందుకే ఇంత బాగా వస్తున్నాయి. లీవ్స్ అయినా సరే ఎంత బాగా కోస్తే అంత బాగా మొగ్గలు స్టెమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇవి ఇంకా చిన్నగానే ఉన్నాయి. ఇక్కడ ఈ ఫ్లవర్కి వస్తున్నాను, కొంచెం చిన్నగా ఉంది. వంగ ఫ్లవర్ వచ్చింది. బీర మొక్క దీన్ని యాడ్ చేసుకుని ఇలా సపోర్ట్తో పైకి వెళ్తుంది, అందుకే ఇటువైపు పెట్టాను. క్రీపర్ ప్లాంట్ కదా, ఇలా వెళ్తుందని సైడ్కి పెట్టుకున్నాను. ఈ క్రీపర్ ప్లాంట్కి ముందే ఉండాలి సపోర్టు, త్వరగా వచ్చేస్తే దానికి పాకటానికి ముందే ఇవ్వాలి. ఈ ఫ్లవర్ కూడా కోస్తున్నాను. ఇదేంటో బూజు బూజుగా ఉంది మిడిల్లో. మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఫిమేల్ ఫ్లవరు బీర. ముందు మేల్ ఫ్లవర్స్ వస్తాయి, కానీ ఈసారి ఫిమేల్ ఫ్లవర్సే వచ్చేసినాయి స్టార్టింగ్. ఒక ప్లాంట్ అయితే సరిగా రావు, 2-3 ఉండాలి, పాలినేషన్ అవ్వాలి కదా. టెర్రస్ పైన హనీబీస్ ఎక్కువ రావు కదా. కొన్ని ఆవాలు వేస్తాను, ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. దొండ మొక్కకి వెనకాల ఏదో బూజుగా ఉంది, లీవ్స్ తీసేస్తున్నాను. దొండ మొక్క స్లోగా వస్తుంది. ఈ కొయ్యంగానే ఫ్లవర్స్ అయిపోగానే అలా తుంపేస్తేనే బాగా వస్తాయి. చాలా బాగున్నాయి. మిర్చి కొంచెం ఉన్నాయి, కోసేస్తాను. దీనికి మిడిల్లో చిన్నగా దోమలా పడింది, అందుకే నేను అక్కడ ముట్టుకోవట్లేదు. స్ప్రేయర్తో దాన్ని పోగొట్టేస్తాను, వాటర్ కొట్టేసి. ఏదైనా పాత బ్రష్ తీసుకుని హ్యాండ్తో కాకుండా బ్రష్తో తీసేయాలి వాటిని. తెల్లటి చిన్న చిన్న మిల్లీ బగ్స్ వచ్చినాయి, అందుకని ఎక్కువగా టచ్ చేయట్లేదు ఈ ప్లాంట్ నేను. దీనికి ఫుల్గా వాటర్ కొట్టేస్తాను, అందుకే ముందు కోసేస్తున్నాను ఇవన్నీ. కొన్ని సీడ్స్ కూడా వచ్చినాయి, ఫ్లవర్ సీడ్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాను, వేస్ట్గా పడేయట్లేదు, వదిలేయట్లేదు. క్యాలీఫ్లవర్, బ్రింజల్ ప్లాంటు ఫ్లవర్ వచ్చింది. ఇవి కూడా ఒక మొక్క కాదు, 2-3 ఉంటేనే బాగా వస్తాయి. ఈ టమాటా నారు, ఫ్లవర్స్ నారు హైట్ అయింది కొంచెం, ఇంకా కొంచెం హైట్ అవనిస్తాను. కొంచెం హైట్ అయినాక గ్రో బ్యాగులు ఇవన్నీ పెట్టేస్తాను, ఖాళీగా ఉంది కదా దీనిలో. కొన్ని మందారం ఫ్లవర్స్, కొన్ని సీడ్స్, కొన్ని మిర్చి, ఒక సింక్ ఫ్లవర్ వైట్ కలర్, కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.